నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతి ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బస్వానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. నమస్తే డాక్టర్. డాక్టర్ గారు, లాస్ట్ వీక్ మనకి మజిల్ డిసార్డర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ వారం ఏ కేసెస్ చూపిస్తున్నారు? ఈ వారం కూడా అద్భుతమైన కేసు, చాలా మంచి కేసు సక్సెస్. అలోపతి వైద్యంలో తిరిగి అలసిపోయి ఇక ఈ వ్యాధికి మందులే లేవన్నటువంటి టైంలో మా దగ్గరికి వస్తున్నారు ప్రజలు. అలాంటి వాళ్ళకే హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తున్నామంటే హోమియోపతి ఎంత అద్భుతమైన వైద్య విధానం. హోమియోపతి నిజమైన సైంటిఫిక్ వైద్య విధానం అంటే హోమియోపతి. హానిమన్ గారు ఎప్పుడో 250 ఏళ్ళ కింద చెప్పిండు అలోపతి ఈజ్ ఏ సప్రెసివ్ ట్రీట్మెంట్ అన్నాడు. అలోపతి వైద్యం సప్రెషన్, వ్యాధులను తొక్కి పెడుతుంది కానీ శాశ్వత నివారణ లేదు. హోమియోపతి వైద్యంలో కాన్స్టిట్యూషన్ పరంగా చేయడం వల్ల శాశ్వత నివారణ అంటే తక్కువ సమయంలో వ్యాధి పూర్తిగా నివారణ జరగడాన్ని దాని శాశ్వతం. ఇప్పుడు ఎంతవరకు నిజం అనేది మనం ప్రజలకు చూపిద్దాం. ఈరోజు కూడా ఈ యొక్క మైండ్లో రక్తం బ్లడ్ క్లాట్ అయ్యి హెమరేజ్ వల్ల కానీ, హైపర్ టెన్షన్ వల్ల, డయాబెటీస్ వల్ల బ్లడ్ క్లాట్ అయిపోతుంది. దాన్ని హెమరేజిక్ క్లాట్స్ అంటారు. వాటిని బ్లడ్కు హైపర్ టెన్షన్ వల్ల, యాక్సిడెంట్ వల్ల కూడా బ్లడ్ క్లాట్ అయ్యి ఫిట్స్, ఎపిలెప్సీ, మైండ్ పనిచేయకపోవడము, ఇలాంటి కేసులకు హోమియోపతిలో ఈ యొక్క మైండ్లో రక్తం గడ్డగట్టి పెరాలసిస్ వచ్చిన వాళ్ళకు కూడా శాశ్వత నివారణ హోమియోపతిలో తక్కువ సమయం 10 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి బెడ్ మీదకి లేవలేని వాళ్ళు లేచి నడిచేటట్టు చేస్తున్నామంటే హోమియోపతిలో ఎంత అద్భుతం ట్రీట్మెంటు. ప్రజలకు ఈ విషయం పట్ల, హోమియోపతి పట్ల అవగాహన లేక, దీని మీద ప్రచారం లేక ప్రజలు హోమియోపతికి రాకుండా అలోపతి సైడ్ పోవడం వల్లనే నష్టపోతున్నారు అనేది ప్రజలకు తెలియజేయడానికే ఈ యొక్క ప్రోగ్రామ్, ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్, ఈ యొక్క క్యాంప్స్. ప్రజలారా, ఇప్పుడు మీకు ఈరోజు కూడా సక్సెస్ఫుల్ కేసులు ఎన్నున్నాయో చూపిస్తాము. పెరాలసిస్ వచ్చి ఒక పేషెంట్కు ఓవరీస్ క్యాన్సర్, గర్భసంచికి గడ్డ అయితే 9 నెలల కడుపులాగా వచ్చింది. 9 నెలల కడుపు నేను వస్తుంటే 9 నెలల కడుపే అనుకున్న పబ్లిక్ పేషెంట్ వాళ్ళు చూసిన వాళ్ళు కూడా 9th మంత్ ప్రెగ్నెన్సీ లాగా ఉంది అన్నారు. అంతటి పెద్ద గడ్డ ఆపరేషన్ వాళ్ళు కీమోథెరపీ, రేడియోథెరపీ చేసినా సక్సెస్ కానటువంటి కేసు వితిన్ హోమియోపతిలో 2 monthsలో అద్భుతమైన రిజల్ట్స్. రోజుకి 20 సార్లు మోషన్ పోయేదాన్ని తగ్గింది సార్, రోజు 1-2 times పోతున్నా అంటున్నది. ఇలాంటి కేసులు, పెరాలసిస్ కేసులు, మస్కులర్ డిస్ట్రోఫీ, మన పిల్లల లోపల మస్కులర్ డిస్ట్రోఫీకి మంచి మందులు, ప్రజల లోపల పిల్లల లోపల నడక వస్తుంది, కింద పడిపోయే వాళ్ళు పడకుండా అవుతుర్రు. ఇది మనం చూపించినందుకు ప్రజల లోపల అసలు ట్రీట్మెంట్ లేదనుకొని నిరుత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు హోమియోపతి క్లినిక్ రావడం జరుగుతుంది. హోమియోపతిలో మనం సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చూపిస్తున్నాం. ఈరోజు కూడా అలాంటి కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వరుసగా 1 by 1 వరుసగా వస్తాయి, బ్యాక్ టు బ్యాక్. మీరు అన్నీ చూస్తూ ఉండండి. ఇప్పుడు ఫస్ట్ కేసు అయితే చూడండి, బ్యాక్ టు బ్యాక్. పూజ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, పోచంపల్లి జిల్లా. ఏ జిల్లా? యాదాద్రి భువనగిరి. ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు? గట్టిగా చెప్పు. ఫిట్స్ వస్తుండే, ఎపిలెప్సీ, సీజర్స్ వచ్చి కింద పడిపోతుంటివా? ఎన్నిసార్లు వస్తుండే వారంలో? వస్తుండే. వచ్చా, ఏమన్నారు డాక్టర్లు? మరి డాక్టర్లు ఏమన్నారు, చాలా రోజుల్లో మందులు వాడాలి అన్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఇప్పటిదాకైతే వాడినావు కదా, మరి ఆ మందులతో ఏమైనా తగ్గిందా? ఏం లేదు సార్. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులే? 7-8 months అవుతుంది సార్. ఎట్లుంది ఇప్పుడు? తగ్గింది సార్, చాలా తగ్గింది. ఇంతకు ముందు నెత్తి నొప్పి అంతా ఉండే, కానీ ఇప్పుడు ఏం లేదు. నెత్తి నొప్పి ఉండే, కళ్ళు తిరగడం ఉండే, కళ్ళు తిరుగుకుంటూ సెరిగినట్టు ఉంటుండే, వాటికో అది కూడా తగ్గింది. ఇప్పుడు మంచిగా ఉన్నావు. ఇంకొక 6 నెలలు వాడాలి. బ్రెయిన్లో నీకు హెమరేజ్, బ్లడ్ క్లాట్ ఉన్నది, అది మొత్తం పోయేదాకా వాడుకోవాలి. మళ్ళీ మంచిగా అని చెప్పి నాకు చెప్పకుండా బంధువులు పని చేయగలవు. ఏం నాయన మంచిగా వాడిపోయి. నీ బిడ్డనా? మంచి ఒకతే బిడ్డ, ఇక మంచిగా చేస్తున్నా, మంచిగా అయిపోతుంది. ప్రజలకు తెలియాలి, మనకు గరీబోళ్ళకు, పేదోళ్ళకు మంచి మందులు అంటే హోమియోపతే. అందులో పోతే లక్షలు కావాలి కాబట్టి ఇంట్లో మంచిగా కంప్లీట్ చేసేద్దాం.
ఏం పేరమ్మా? అనిత. అనిత, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? నర్సాపూర్ నుంచి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? సర్వైకల్ స్పాండిలైటిస్. దాని నుంచి ఏమేం బాధలు ఉండే నీకు? హెడేక్ ఉండే, వర్టిగో ఉండే. వర్టిగో, హెడేక్. బయట డాక్టర్లు ఏమన్నారు? ఎక్కడెక్కడ తిరిగినావు? బాగానే ఉంచుకున్నా, తగ్గలేకుండా ఇక్కడ ఎక్కడెక్కడ పోయినావు? ఏ డాక్టర్ దగ్గర పోయినావు? చాలానే తిరిగినా. చాలా హాస్పిటల్ తిరిగినా తక్కువ కాలేదు. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు వాడినావు? ఎన్ని రోజులు తగ్గింది? 2 months లో తగ్గింది. 2 monthsలో తగ్గిపోయింది. ఇప్పుడు మంచిగా ఉన్నావు. వెరీ గుడ్. అట్లా హోమియోపతిలో అక్కడ తక్కువ కానీ కేసులన్నీ తక్కువ అవుతాయి. మంచి డాక్టర్ ఉండాలి హోమియోపతిలో కూడా. కరెక్ట్ మందు, కరెక్ట్ డాక్టర్ ఉంటేనే మందు బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎక్కడన్నా ఫెయిల్ అయిందంటే డాక్టర్ని మార్చుకోవాలి, అంతేగాని టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా? ఏం పేరమ్మా? నా పేరు లక్ష్మీ సౌజన్య. లక్ష్మీ సౌజన్య. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? నాచారం. ఏం బాధతో వచ్చినావు? ఓవేరియన్ క్యాన్సర్. మరి ఎక్కడ వాడినావు? ఇక్కడ బయట ఏమన్నారు డాక్టర్లు? తగ్గిందా మరి? దాని ఓవరీ లక్షణాలు ఏమేమి ఉన్నాయి? అంటే నొప్పి అవుతుండే, ఏ పని చేసుకోవాలి కాదు. ఇంకా మొత్తం వీక్ అయిపోయావు. కీమోథెరపీ, రేడియోథెరపీ పెట్టిరా? కీమో పెట్టిన తర్వాత మొత్తం వీక్ అయిపోయినా. అప్పుడు నా వెయిట్ మొత్తం లాస్ అయిపోయాను. మళ్ళీ రికవర్ అవుతలేదు. మోషన్స్ కూడా అవుతుంది. అప్పుడు ఎన్నిసార్లు పోతుంటివి? 10 times అవుతుంది. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వాడినాక ఎన్ని నెలలే? 2 months అవుతుంది. 2 monthsలో ఏమేమి డెవలప్ అయింది? మోషన్ కంట్రోల్ అయింది. మోషన్ 10 సార్లు పోయి కంట్రోల్ అయింది. కొంచెం యాక్టివ్ అనిపిస్తున్నావు. లేచి నిలబడు. పొట్ట పెద్దగా కడుపులాగా బట్టది. ప్రెగ్నెన్సీ లాగా అయింది. అంత పెద్దగా ఓవరీ క్యాన్సర్ వల్ల అంత కడుపు అయింది. చూసినావా? అదంతా కరిగిపోయేటట్టు చేస్తా. కూర్చో. ఏం పేరు? పూర్ణవల్లి. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? ఈసీఎల్. ఏం బాధ ఉండే అప్పుడు? ఆనే, అరికాళ్ళకు ఆనే, కార్న్స్ అంటారు వాటిని. బయట ఏమన్నారు మరి డాక్టర్లు? ఒకటేమో కాల్కి సర్జరీ చేసేస్తే తీసిర్రా? ఆనకి కూడా సర్జరీ చేసిర్రా? సర్జరీ తీసేసిల్లు. తర్వాత ఇంకా హోమియోలో ఉంటది అని అంటే ఇక్కడికి వచ్చాను మీ దగ్గరికి. అప్పుడు ఇక్కడ ఈశ్వరప్ప క్లినిక్ లో మందులు వాడగానే ఎన్ని రోజులకు పోయింది? 1 month వెళ్ళిపోయింది. 1 month ఆయన కరిగిపోయింది. చూపి కాలు మొత్తం పోయింది కదా, మరక లేకుండా అయిపోయింది. ఇప్పుడు అప్పుడు నడిచేటప్పుడు ఎట్లుండే? నడుస్తుంటే అడుగు కింద పెడితే నొప్పి వస్తుండే. ఇప్పుడు నొప్పి రావట్లేదు, మంచిగా అయిపోయింది. ఇక ఇట్లా ఆనెలు ఉన్నా కరిగిపోతాయి. ఎన్ని రోజులు అయింది? 1 month. కరెక్ట్ మందు పడితే 1 monthలో వెళ్ళిపోతుంది. కరెక్ట్ మందు, కరెక్ట్ డాక్టర్ ఉంటే, క్వాలిటీ మందు ఉంటే 1 నెలలో తగ్గుతాయి. ఇక మీరు చెప్పేది రాంగ్ చెప్తే, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, రాంగ్ మందు సెలెక్షన్ అయితే ఎక్కువ టైం పడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరు? ప్రభాకర్. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? నాకు బోరంపేట నుంచి. బోరంపేట. ఏం బాధతో వచ్చినావు అప్పుడు? పెరాలసిస్ వచ్చింది. ఏ సైడు? లెఫ్ట్. వస్తే అప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. వచ్చినాక ఎన్ని రోజులకు మంచిగా అయినావు? 3 నెలల మంచిగానే సార్. 3 నెలల్లో లేచి నడిచినావు? నడిచినా మంచిగా నడిచినా. అప్పుడు నడవలేవు? ఇంటికాడ ఉన్నప్పుడు? ఇంటికాడ ఉన్నప్పుడు నడవలే. మళ్ళా నీ దగ్గరకు వచ్చినాక బయట డాక్టర్లు ఏమన్నారు? బయట డాక్టర్ల దగ్గరికి పోలేను సార్. ఇక పెరాలసిస్ రాగానే ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావా? లేదా ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోయినాం సార్. ఏ హాస్పిటల్? ఊళ్ళోనే. ఏ ఊరు అది? బోరంపేట దుందిగల్ దగ్గర. ఓకే ఓకే. డోస్ ఎక్కువ ఇచ్చిండని. ఏమేమి హాస్పిటల్ పోయినావు చెప్పు. మేము గుండిగల్ హాస్పిటల్కి వెళ్ళాము. గుండిగల్ ఆయన మా ఊరికి వస్తాడు నుండి. ఆయన చూసాం. ఆయన డోర్స్ ఎక్కించి కోమలకి వెళ్ళిపోయాడు. కరోనా ఇంజక్షన్ ఇప్పించుకొని వచ్చింది సార్. వచ్చిన తెల్లారి ఫీవర్ వచ్చేసింది. ఫీవర్ వచ్చిందని చూపిస్తే ఇక ఆయన డోర్స్ గ్లూకోజ్ ఎక్కించి డోర్స్ ఎక్కించిండని అన్నారు. ఆర్ఎంపీ డాక్టరా? ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోతే మరి ఇట్లా కాదండి. మా ఊర్లో ఆయన ఒక్కడే ఉన్నాడు సార్. అట్లా అది పెద్ద కేసు. పెరాలసిస్ అంటే పెద్ద కేసు. బ్రెయిన్లో నీకు రక్తం గడ్డగట్టిపోయింది. దాన్ని రక్తం గడ్డ కరిగిపోతే నువ్వు మంచిగా అవుతావు.
అప్పుడు మన దగ్గరికి వస్తే రక్తం గడ్డ కరిగిపోయి మంది ఇస్తే మంచిగా లేచి నడిచినావు. అవును సార్. ఇప్పుడు లేచి నడుస్తున్నావా? లేవు లేదు సార్ లేవు. మళ్ళా ఇంకా ఎందుకు ఆపినావు మరి? మందులు ఆపోద్దు ఇప్పుడు ఇక చేస్తే మంచిగా అయిపోయినాక మీరు ఆపితే మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. బంద్ చేయొద్దు ఇప్పుడు ఇక. మొత్తం రన్నింగ్ చేపిస్తా, నేను బయట నిలబడి వీడియో తీసుకుంటా. ప్రభాకర్ రన్నింగ్ చేయాలి, అప్పుడు ఇచ్చి పెడతా. ఓకే. ఏం పేరు? నాగదుర్గ భవన్. నా పేరు వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి. ఎవరు? మేము బిడ్డనా? ఏం ప్రాబ్లం బిడ్డకు? వాంతులు తేపులు వస్తున్నాయని హాస్పిటల్కి తీసుకెళ్తే గాల్ బ్లాడర్ తీసేసారు సార్. ఆపరేషన్ చేసిర్రా? ఆపరేషన్ గాల్ బ్లాడర్కు వామిటింగ్స్కి ఏం సంబంధం? ఎందుకు తీసేసారు? తీసేసారు. రాళ్ళు ఉన్నాయని చెప్పి తీసారు సార్. రాళ్ళు అది అయిపోయాక 14 రోజులకి కుట్లోడు తీసిన దగ్గర నుంచి తేపులు ఇక్కడ తేపితే కనీసం 10 ఏళ్ళు కనపడుతుంది. అంత పెద్దగా వస్తాయా? అప్పుడు దాని ఏమిటో ఇన్ని నీళ్లు కూడా ఇవ్వడవు. అట్లా 20 రోజులు నెల రోజులు ఉన్నాను. ఆ తర్వాత అక్కడ కూడా ఏ రిపోర్ట్లో తెలియకపోతే హైపర్ గ్యాస్ట్రబుల్ అది ఇది అని చెప్పి ఎండోస్కోపీలు చేసి ఇసుకిచ్చి మందులు వాడినా కూడా మళ్ళీ ఇంటికి రాగానే రెగ్యులర్ అయిపోయేది సార్. ఆ ఇంజక్షన్లు చేసి 3 రోజులకి మళ్ళీ ఎప్పటిలాగా అయిపోయేది సార్. అవన్నీ రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి సార్. ఇవన్నీ అవే కదా. ఇక్కడ కూడా ఇంకా ఫైల్ ఉన్నాయి సార్. ఎన్ని హాస్పిటల్ తిరిగాను అన్ని ఫైల్స్ ఉన్నాయి సార్. ఎన్ని హాస్పిటల్ తిరిగాను అన్ని ఫైల్స్ ఉన్నాయి సార్. నాకు విరక్తి వచ్చేసేసింది సార్. మాకు మాకు వైద్యం మీద నమ్మకం పోయిందన్నమాట. నాకు ఏం చేయాలో తెలియక మళ్ళీ విజయవాడ ఆపరేషన్ చేసి అంగిలేవట్టు. ఎన్ని ఆపరేషన్లు అయినాయి? 2. ఒకటి గాల్ బ్లాడర్ కి, ఒకటి హైటల్ హెర్నియాకి చేశారు. అన్ని చేసినా తక్కువ ఆయన కొంచెం నిలబడలేకపోతున్నావా? చెప్పు, నీ బాధ ఏంటిదో చెప్పు. కడుపులో నొప్పి, 2 డొక్కలు బాగా వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఆపరేషన్ చేసినా నీకు 3 సార్లు చేసినా తక్కువ కాలే. కాళ్ళు చేతులు ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి? 5 లక్షల రూపాయల పైన అయిపోయినాయి సార్. అయినా మళ్ళీ ఎప్పటిలాగానే ఉంది సార్. సంధి ఎంత బాధ ఉంటుంది. రాత్రి పూట కూడా నిద్రపోసారు ఆ నొప్పితో. అమ్మ అన్న మాటకి తాపం లేదు సార్. సిలువలు పెట్టి అన్నాలు బతికించాలి, అన్నం ఆహారం. నీకు ఈ రోజు నుంచి నొప్పి బంద్ అవుతుంది, తక్కువ చేస్తాయని. ఓకేనా? ఈ రోజు నుంచి నొప్పి తక్కువ అయిపోతుంది. ఉంటుంది. మీరు తొందరపడి ఆపరేషన్లో పోవద్దమ్మా, చెప్పగానే బయట తెలుసుకోవాలి. ఏం లాభం? డబ్బులు మళ్ళీ ఎప్పటిలాగా ప్రాబ్లం అట్లా ఉండే కదా. హాస్పిటల్ తిరిగేసరికి ఇంకా నాకు విసుగు వచ్చేసింది. విసుగు వస్తుంది ఎవరికైనా. మీరే కాదు ఇంకెవరైనా సరే ఆపరేషన్ అనగానే బయట కొద్దిగా విచారణ చేసుకోవాలి మంచి డాక్టర్ల దగ్గర చేసుకొని అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు అంత చిన్న ఏజ్ ఏం చదువుతుంది? 10th క్లాస్ చదువుతున్నప్పుడు తేడా చేసింది సార్. 10th లో వెళ్ళాలి సిలోన్ 4 నెలలు పెట్టించుకొని ఫుడ్ జ్యూసులు తాగుతూ ఎగ్జామ్ రాసింది. ట్రిపుల్ సీట్ వచ్చింది. కనీసం చదువు కూడా లేకుండా ఇంట్లో ఉంది. కాలేజీ పోతులే చదవకుండా వెళ్ళి ఇంటర్ ఎగ్జామ్ రాస్తానంది. మొన్న సాంస్క్రిట్ రాస్తానన్నది. మైకంలో అసలు ఏం తెలియకోకుండా ఉంటే విజయవాడ హాస్పిటల్లో పెట్టాము. 3 రోజులు పెట్టినాక తెల్లారి కొంచెం లేచి కూర్చుంది. ఇంగ్లీష్ రాసి వచ్చింది. ఇవాళ అసలు పొద్దున్నే లేక కూర్చోలేక మళ్ళీ సిలోన్ పెట్టించి నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఏం కాదు, ఇక రేపటి నుంచి నొప్పి తక్కువ అయితే నెక్స్ట్ మంత్ వచ్చినాక చెప్పాలి. చెప్తాను. బిడ్డ మంచిగా అయింది, అద్భుతం. మంచిగా అయితే మాది పల్లెటూరు సార్. గడప ఆశ్చర్యపోతారు సార్. అంతే. ఏ ఊరు అంటే? మాది కొల్లూరు. రేపలికి వెళ్ళే దారిలో కొల్లూరు పల్లెటూరేను. అంటే ఈ బిడ్డ బ్రతకదు, ఇంకెన్నాళ్ళు వాడతారు అన్న స్టేజ్ లో చూస్తాను జనం. ఓకే. ఏం పేరు? పరశురామ్ రెడ్డికి ఏమైందమ్మా? మాటలు వస్తలేవు కదా. ఏమైంది నాకు చెప్పమ్మా. నువ్వు పక్షవాతం వచ్చింది. కాలు చేయి లేవట్టు, కుడి చేయి లేవట్టు, లేస్తలేదు. ఎన్నేళ్ళు అవుతుంది? 4 సంవత్సరాలు అయితే. ఎక్కడెక్కడ పోయారు? ఏ డాక్టర్లు ఏం చెప్పారు? ఇవన్నీ రిపోర్ట్సా? తిరిగి వచ్చారు కదా. ఏమన్నారు మరి డాక్టర్లు? ఇచ్చి అలసిపోతుంది, ఇస్తూనే ఉన్నారు మందులు, తక్కువ అయితే లేదు. అంతే. మనమే డబ్బులు అయిపోయి ఊకోవాలని వాళ్ళు ఊకోమని చెప్పరు. ఏమంటావు? డబ్బులు అయిపోయి మనం పని చేసుకోవాలి కానీ వాళ్ళు పోయినా కొద్ది మందులు ఇస్తూనే ఉంటారు, మింగుతూనే ఉంటారు. అది నీకు కాలు చేయి పడిపోతే 3 నెలల్లో లేస్తేనే అది కరెక్టు.
అలా ఇంగ్లీష్ మందులల్లా లేకపోతే లేదు. కథ మీకు ఇక ముదిరికపోయినట్టే. ఇప్పుడు నీ రిపోర్ట్ చూస్తే ఎంఆర్ఐ రిపోర్ట్లో నీ బ్రెయిన్లో రక్తం గడ్డగట్టేది. గట్టిగా మాట్లాడు, మందు తాగుడు, సిగరెట్ తాగుడులకు బ్రెయిన్లో రక్తం గడ్డగడుతుంది. ఇవి 3 ఉన్నాయా ఆయనకు? ఉన్నాయి. ఉన్నాయా? ఉంది సార్. గుడ్. లేచి నిలబడి అన్నాడు. లేవరాదు, లేపాలి. గట్టి పట్టుకొని నడుస్తాడు. ఆ డోర్ తీసి పట్టుకొని ఆయన బాత్రూమ్ అందరం పోతాడు. బాత్రూమ్ దాకా ఆయన అంతా ఆయన పోతాడా? బాత్రూమ్ అందరం పోతాడు. కాళ్ళు వేస్తలేదు. అంతా కూర్చో, కూర్చో ఇక సార్. మళ్ళా నువ్వు ఇంటికి వచ్చేవరకు నడుచుకుంటూ వచ్చేదాకా చేస్తా. అర్థమైందా? నువ్వు మళ్ళీ కట్టి ఇడిచిపెట్టి నడుచుకుంటూ రావాలి. ఏం పేరు? ప్రేమలత. ప్రేమలత. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పకి? ఖమ్మం నుండి వచ్చాను. ఆ? ఖమ్మం నుండి. ఖమ్మం. ఏం బాధ? ఈ కీళ్ళ నొప్పులండి. చేతులను వంకర అయిపోయినాయి కదా, ఏళ్ళు ఇట్లా పెట్టే ఏళ్ళు. 15 సంవత్సరాలు అయింది. అబ్బా 15 సంవత్సరాల నుంచి ఏం వాడుతున్నావు మరి? ఈ కొద్ది నొప్పుల టాబ్లెట్లే వాడుతున్నా. ఆ, ఇంగ్లీష్ మందు చూపించుకొని వాడితే అది వేసుకున్నప్పుడే రిలీఫ్ ఉంటుంది. మళ్ళీ ఎప్పటిలాగానే. తర్వాత ఎప్పట్లానే అవుతుంది. కాళ్ళలో కూడా నొప్పులు ఉన్నాయి, కాళ్ళు మొఖాలు మోకాలు నొప్పులు జరిగిపోయింది. ఆ కీళ్ళల్లో స్టెప్టోకోకే బ్యాక్టీరియా ఉంటాయి, అవి మొత్తం కీళ్ళని తినేస్తాయి. అది ఎన్ని మందులు వాడినా తగ్గైతే మన పాదాలు కూడా నొప్పులు వస్తున్నాయండి. అన్ని జాయింట్లు ఎఫెక్ట్, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు దాన్ని. అన్ని కీళ్ళని తినేస్తుంది అది. ఇంకా ఇప్పుడు జ్వరంతోనే ఉన్నావు, ఇప్పుడు మంచిగా అయిపోతావు. ఇక మళ్ళీ మంచిగా అయినాక చెప్పాలి ఎంత మంచిగా అయినా అనేది. ఏ పని చేయరాదు నీకు. ఇప్పుడు ఏం పట్టుకోరాదు, ఒకసారి బ్రష్ కూడా పట్టుకోరాదు. బ్రష్ పట్టుకోరాదు, తినరాదు, కలపరాదు, ఏ గిలాస నీళ్ళు పట్టుకొని తాగరాదు, అంతే కదా. రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ నేను తాగుతున్నా, తింటున్నా, చెంబడి నీళ్ళు, బిందె నీళ్ళు మోస్తున్నా, నాకు ఏమైతే అన్నట్టు చేస్తా. ఓకే. నా పేరు ప్రసన్న సార్. మా అబ్బాయి పేరు యుగంధర్ సార్. ఏం పేరు? యుగంధర్. యుగంధర్కు ఏం బాధ ఉండే? మస్కులర్ డిస్ట్రబ్. మస్కులర్ డిస్టర్బ్తో ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు? మేము హాస్పిటల్లో చూపిస్తే గుంటూరులో ఇది మస్కులర్ డిస్టర్బ్, దీనికి మందులు లేవు, తగ్గవని చెప్పారు. తగ్గదని చెప్పారు. ఇప్పుడు పిల్లవాడు లేచి నడవకపోతుండే? నడుస్తున్నాడు కానీ సార్ పడుతుండేవాడు. అప్పుడు కింద పడిపోతుండే, బ్యాలెన్స్ ఉండేది. బ్యాలెన్స్ ఉండకుండా కింద పడుతుండే. ఇప్పుడు ఈశ్వరప్ప మీ క్లినిక్ వాడు ఎన్ని నెలలు అవుతుంది? 7 నెలలు 6 నెలలు 8 నెలలు. ఇప్పుడు ఏమేమి తక్కువ ఉంది? ఇప్పుడు పడటం తగ్గింది సార్. పడటం తగ్గిపోయింది, మంచిగా నడుస్తున్నాడు. ఇంకా వాడాలి, పడటం తగ్గిందని ఆపొద్దు మందులు. ఇంకా పూర్తిగా అదంతా కంప్లీట్ పోయేదాకా వాడుకోవాలి. రన్నింగ్ చేయాలి, రన్నింగ్ చేసినప్పుడు వద్దు, అప్పుడు వదిలిపెడతా. ఓకేనా? వెరీ గుడ్. ఇంకేం తగ్గింది? లోకడ అదే నిర్ణయ అని ఎర్నియా ఉండే, ఇంకోవేళ ఎర్నియా బయట ఆపరేషన్ అంటారు దాన్ని. చిన్నప్పటి నుంచి ఉండే సార్, ఆపరేషన్ లేకుండా తగ్గిపోయింది. అదే తగ్గిపోయింది సార్. ఈ మందులు వాడతాం, ఈ మస్కులర్ డిస్ట్రోఫీకి ఇచ్చిన మందులకే తగ్గిపోయింది. వెరీ గుడ్. అది ఆపరేషన్ కేసు కానీ మందుతో తగ్గిపోయింది. ఓకేనా? థ్యాంక్ యూ. క్యా నామ్ హై? रेहान. क्या तकलीफ था तुम्हारे को? मस्कुलर डिस्ट्रोफी है. अब जब चलने तो गिरता था, अब गिरना बंद हो गया, नहीं गिर रही. हाँ बोलो बेटा, तुम्हारा बेटा है? हाँ मेरा लड़का सन्ना है. हाँ 3 महीने पहले आया था, ट्रीटमेंट करे. पहले बच्चा धीरे धीरे गिरता था, अभी बच्चा जो है सो गिर रहा नहीं गिर रहा. अच्छा चल रहा. थोड़ा समझो वो बैठा तो उठने नहीं आ रहा. 3 महीने में गिरना बंद हो गया बोले तो मसल्स में बैलेंस आ गया. अभी उन्हें भागना, रनिंग करे तक दवा खाना पड़ता. बाहर डॉक्टर क्या बोले? नहीं इसका इलाज ही नहीं है बोले. इलाज ही नहीं है सब बीमारी को अपने पास. बिल्कुल इलाज ही नहीं होता है. ओ इलाज नहीं है, सब बीमारी को अपन इलाज कर रही. चल रही, नहीं गिर रही. अब वो हीलिंग हो रहा है बोलो, समझना उसको पूरा कंप्लीट क्योर आए तक, रनिंग करे तक दवा खिलाना. बिल्कुल साहब. ऐसा करे तो परमानेंट इलाज होता. रेगुलर. इसलिए पब्लिक को मालूम होना एलोपैथी में इलाज नहीं है, सब बीमारियां होम्योपैथी में कम हो रही. सही. फिर कौन सा बड़ा दवा अच्छा दवा है? ये होम्योपैथी का. होम्योपैथी का अच्छा है.
जर्मन सिस्टम है ये। अच्छा इसको दवा लगना, अच्छा डॉक्टर, अच्छा दवा, क्वालिटी दवा रहना। सही है। होम्योपैथी डॉक्टर बोलते बहुत है गली गली में, सही है। फिर अपने पास यहाँ तक कहीं को आए तुम? नहीं यहाँ का दवा तर अच्छा है बोल के। अच्छा है बोल के आए, इसलिए फिर अच्छा दवा देना बोले तो अच्छे डॉक्टर पास जाना। सही है। ఓకే థ్యాంక్ యూ. ఏం పేరు? వరుణ్. ఏముంది బాధ వరుణ్కి బాధ? ఏ ఊరు మీది? ఏ ఊరు? అమ్మ ఏం పేరు? వరుణ్. ఏ ఊరు మీది? హనుమతిపాలెం విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్. ఏం బాధతో వచ్చారు? మస్కులర్ డిస్ట్రోఫీ. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో మందులు వాడి ఎన్ని రోజులు అవుతుంది? 20 రోజులు అవుతుంది. 20 రోజులలో ఏం తేడా ఉంది? ఏం తేడా ఉంది ఇక్కడ చెప్పు వరుణ్. మందులు వాడినాక నీకు ఎలా ఉందని అడుగుతున్నారు. బాగుంది. ఓకే. ఇప్పుడు ఈయన నడుస్తలేడు కదా, నడవట్లేదు సార్. పడిపోతుండా కింద? పడిపోతుండా? పడిపోతుండంటే ఇప్పుడు ఈయనకు మందులు పనిచేస్తున్నాయి, నొప్పులు తగ్గినాయి అంటే హీలింగ్ అవుతున్నట్టు. ఒక 2-3 నెలల్లో నడిచేటట్టు అవుతాడు. అవు మరి అన్ని నొప్పులు వస్తాయి, కండరాలు ఎక్కడ ఉంటే అక్కడ అన్ని నొప్పులు వస్తాయి. అబ్బా అది వెన్నుపూస కండరాలు ఉంటాయి కదా, స్టిఫ్నెస్ వస్తాయి. మజిల్ రోగం అంటేనే అట్లుంటుంది. అవన్నీ ఫ్రీ అయిపోయి మంచి రన్నింగ్ చేసేటట్టు చేద్దాం. ఓకేనా? కూర్చో. లేవు లేవు లేవలేవా? అరే లేవు, కొద్దిగా ప్రయత్నం చేయి. పిక్కలు గట్టిగా అవుతున్నాయా? పిక్కలు గట్టిగా అయినాయి కదా పప్పుల్లాగా. నువ్వు లేపి నిలబెట్టు చూద్దాం. లేపితే నిలబెడితే నిలబడతాడు. అక్కడ పో, నేను నడువు అక్కడ. ఆ పిక్కలు చూడ ఏదో ఉన్నాయి. మధుల రోగం అంటే అట్లే ఉంటుంది. బ్యాలెన్స్ ఆప కింద నడుచుకుంటే కింద పడిపోతాడా? పడిపోతుండా? ఎన్ని సంవత్సరాలు ఈయనకు? ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు నాన్న? బ్యాగ్ నిండా రిపోర్ట్సే. ఏం చెప్పారు డాక్టర్లు? మందులే లేవంటారా? మరి మందులు లేవన్న దానికి మనం మంచిగా నడిపిస్తున్నాం కదా. నడిపిస్తున్నాం. మా పిల్లల్ని చూసినావా? ఇప్పుడు ఈయన కూడా లేచి రన్నింగ్ చేయాలి. అండ్ లేకపోతే ఇల్లు ఉన్నది. అలోపతిలో లేదు మందులు, హోమియోపతిలో ఉన్నాయి. ఎన్నో క్లాస్ చదువుతున్నాడు? 3వ క్లాస్. ఓకే. ఏం పేరు? ఫాతిమున్నీసా బేగం సార్. జావీద్ గురించి చెప్పు. జావీద్ ఈశానంబాగ్లో ఉంటారు సార్. జావీద్ ఎట్లా ఉండే మొదలు, ఇప్పుడు ఎట్లా అయ్యిండు? మొత్తం టోటల్ బెడ్ సిక్. అసలు బాత్రూమ్ కూడా పోనీ కష్టం. బాత్రూమ్ పోవడం కూడా కష్టం. నడవలేదు అన్నాడు. చేతులు లేపడు, కాళ్ళు లేపడు. ఇంకోటి ఏంటంటే మొత్తం టోటల్ గా బెడ్ సిక్. బెడ్ అయిపోయాడు. 2 months లో మాక్సిమం 50% తగ్గిపోయింది. లేచి నడవగలుగుతాడు. ఇప్పుడు నడుస్తున్నాడు మంచిగా. ఇప్పుడు నిలబడ్డాడు, నడుస్తుండు. మోషన్ ఆయన బాత్రూమ్ పోతుండు. పర్ఫెక్ట్ ఉన్నారు సార్ ఇప్పుడు. మళ్ళా హోమియోపతి మరి వాళ్ళు బయట అంతా తిరిగి వచ్చారు కదా. 6 ఏళ్ళకెళ్ళి తిరుగుతారు సార్. 6 ఏళ్ళ నుంచి లక్షలు ఖర్చు పెట్టిర్రు. లక్షలేం సార్, 50-60 లక్షలు పెట్టారు వాళ్ళు. 50-60 లక్షలు పెట్టినా తగ్గలేదు. 2 years వాడిండు. ఇంకా రివర్స్ అయింది కానీ అసలు ఏం తగ్గలేదు. అబ్బా. మళ్ళీ మీద 2 months లో ఇప్పుడు పర్ఫెక్ట్ గా 50% అయిపోయిండు. అవును సార్. మళ్ళీ రన్నింగ్ చేపిస్తా అని చెప్పిన. ఇంకో 2-3 months లో రన్నింగ్ చేయొచ్చు. అవును సార్. అట్లా ప్రజలకు తెలియక ఇట్లా నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో ప్రజలకు తెలియడానికి మీ అందరి అభిప్రాయం తీసుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. రైట్ డాక్టర్, మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన కొన్ని సక్సెస్ స్టోరీస్ అయితే చూసాము. అదేవిధంగా ఏపీ తెలంగాణలో మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మిమ్మల్ని ప్రజలకు చూసినా ఎంత నష్టపోయిన తర్వాత వాళ్ళు కళ్ళు తెరుస్తున్నారు. ప్రజలకు తెలియక హాస్పిటల్ పడి తిరిగినాక లక్షలు ఖర్చు అయినాక వ్యాధి తగ్గకపోవడం కాకుండా డబ్బు మళ్ళీ వ్యాధి అట్లే ఉండే.
ఎంత బాధ ఉంటుందో చెప్పండి. కాబట్టి మనకు ప్రజలకు ఏమదంటే ఒకటే వైద్యం, అలోపతే తెలుసు. అలోపతిలో తక్కువ కానీ కేసులు హోమియోపతి తగ్గుతున్నాయి. సమాజంలో ఎన్ని రకాల వైద్యాలు ఉన్నాయనేది మొదలు తెలుసుకోవాలి, ప్రజలకు తెలవాలి. ఈ హోమియోపతి వైద్యాన్ని అలోపతి డాక్టరే జర్మనీ దేశస్తుడు హోమియోపతిని కనిపెట్టిండు 1770లో. మరి అలోపతి డాక్టరే హోమియోపతి కనిపెట్టిందంటే అందులో లేని సత్తా ఇందులో ఉన్నట్టే కదా. ఆ ఉన్నది ఏదో ప్రజలకు మనం చూపిస్తున్నాం. ప్రజలు చూడండి, మీరు కూడా మంచి డాక్టర్ దగ్గర మందు తినండి, ఆ రిజల్ట్ అనుభవించుండ్రి. అనుభవించిన వాళ్ళంతా మనం ప్రచారం చేసుకోవాలి. హోమియోపతి గురించి మనమే ప్రచారం చేసుకోవాలి, ప్రభుత్వాలు చేయాయి. కాబట్టి మనము మన సక్సెస్ కేసులన్నీ ప్రజలకు చూపించి ప్రజల లోపల ఇక అన్ని రకాల వ్యాధులు, ఏ వ్యాధిగా అని లేదని కాదు, అన్ని రకాల వ్యాధులకు ట్రీట్మెంట్ చేస్తున్నాం, సక్సెస్ చూపిస్తున్నాం. మరి ఇక ఇంకేంది, ఇంకా ఈ వ్యాధి తగ్గుతుందా ఆ వ్యాధి తగ్గుతుందని అడిగే అవసరమే లేదు. మా దగ్గరికి వచ్చేటప్పుడు అన్ని రకాల వ్యాధులు చూపించినాం. గతం నుంచి కూడా ఎన్నో వీడియోలు చూపించిన. ప్రపంచంలో మందే లేదన్న వ్యాధులకే తగ్గిస్తున్నామంటే మరి హోమియోపతిలో ఏదైనా తగ్గుతుంది అన్నట్టే కదా. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం కోసమే ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో మనం ఈ యొక్క ఏపీలో కూడా మన క్యాంపు నిర్వహిస్తున్నాం. మన విజయవాడ కూడా చాలా అద్భుతంగా ప్రజలు చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ప్రతి నెల ముఖ్యంగా ఏపీ ప్రజలంతా మన నంబర్ నోట్ చేసుకోండి, టైమింగ్స్. ఇంకేమన్నా విషయాలు ఉంటే తర్వాత మీరు ఫోన్ చేస్తే మాట్లాడతా, లైవ్లో ఎక్కువసేపు మాట్లాడలేము. ఏపీలో ప్రతి నెల మొదటి గురువారం, నెలకు 4 గురువారాలు, డేట్ లెక్క పెట్టుకోవద్దు, గురువారం లెక్క పెట్టుకోవాలి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, మొన్న విజిట్ అయిపోయింది, ఈ మార్చ్ విజిట్. రెండో నెల రాజమండ్రిలో ఆనంద్ రీజెన్సీ జాంపేట. మూడో గురువారం విశాఖపట్నంలో దావా గార్డెన్ హోటల్ చంద్ర, దాని నెల్లూరు మెస్ అంటారు, విశాఖపట్నం మూడో గురువారం. నాలుగో గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. ఈ యొక్క క్యాంపులన్నీ కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటిన్యూ ఓపీ ఉంటుంది. మీరు ఎక్కడ దగ్గర ఏ సెంటర్ దగ్గర ఉందో అక్కడ జిల్లాల ప్రజలంతా కూడా ఈ నంబర్లకు ఫోన్ చేసుకొని మీరు డైరెక్ట్గా రావచ్చు. అపాయింట్మెంట్ ముందే ఇవ్వండి అని అడగడానికి వీల్లేదు, డైరెక్ట్ వచ్చినాకనే సీరియల్ నెంబర్ ఇస్తారు. అదేవిధంగా తెలంగాణ ప్రజల కోసం హైదరాబాద్లో డైలీ ఉంటాం. ఈ గురువారం తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంటిన్యూ ఓపీ ఉంటుంది. తెలంగాణ జిల్లాల, హైదరాబాద్ చుట్టూ ఉన్న తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ 100-150 కిలోమీటర్ దూరమే. కాబట్టి హైదరాబాదే దగ్గర, హైదరాబాద్కు డైరెక్ట్ రావచ్చు. మిగతా కొన్ని గతంలో నేను ఏపీకి పోకముందు తెలంగాణ జిల్లాలలో ఉన్నటువంటి క్యాంప్స్ సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి ఈ బ్రాంచ్లు డాక్టర్ శ్రీవాణి అందుబాటులో ఉంటారు. మెదక్ కానీ సంగారెడ్డి కానీ, మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్లో ఈ క్యాంప్స్ నిర్వహిస్తే డాక్టర్ అందుబాటులో శ్రీవాణి రోజు అందుబాటులో ఉంటుంది, మీరు అక్కడ తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రజల్లో హోమియోపతి అవేర్నెస్ చైతన్యం కోసమే ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ అండ్ ఈ యొక్క క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మీకు ఇలానే మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.